ఈఎస్ఐ ఇట్లాంటి దానివల్ల కనీస మాత్రపు భద్రత ఉద్యోగికి ఉంది. కనీస మాత్రపు భద్రత అంటాం. ఇదేమి కడుపు నిండా ఉండదు, కానీ రోడ్డును పడిపోవాల్సిన పరిస్థితిని ఒక 2 నెలల్లో 3 నెలలకు ఎక్స్టెన్షన్. నేను ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటాను అనమాట, ఎవరైనా నువ్వేం సాధించావు అని చెప్పి మా బంధువులు తిడుతుంటారు. నువ్వేం సంపాదించి వచ్చావు కనుక ఇన్నేళ్ళు అయిపోయింది నీకు అంటే నేను అంటుంటాను అనమాట, మొదట ఈనాడులో చేసేటప్పుడు రేపేంటి నా పరిస్థితి ఉద్యోగం వదిలేస్తే అనుకునేవాడిని. సిటీ కేబుల్లోకి వచ్చాక నెక్స్ట్ మంత్ ఏంటి అనుకునేవాడిని. ఎందుకు అక్కడ నెలవారీ జీతం, ఇదేమో లైన్ అకౌంట్ స్ట్రింగర్గా. ఆ తర్వాత తేజాకి రిపోర్టర్కి వచ్చినప్పుడు 2 నెలల తర్వాత నా పరిస్థితి ఏంటి ఉద్యోగం మానేస్తే అనుకునేవాడిని. టీవీ9లోకి వచ్చాక 3 నెలల పరిస్థితి ఏంటి అనేవాడిని. జెమినీలోకి వచ్చాక 6 నెలల పరిస్థితి ఏంటి అనుకునేవాడిని. ఇది నా ఎదుగుదల ఏంటంటే ఇవాళ ఒక 6 నెలల వరకు బతకగలను, పరిస్థితి ఇబ్బంది అయితే 6 నెలల తర్వాత మాత్రం మళ్ళీ నేను ఎత్తుకోవాల్సిందే. ఇది ఉంటుంది, అభద్రత నిత్యం ఉంటుంది. నిరంతరం మనం రేపేంటి అన్న భయం లేకుండా ఏ మధ్య తరగతోడు బతకలేడు. కాకపోతే కనీసం ఒక 6 నెలలకి మనకు నా వరకు సెక్యూరిటీ ఉంది. మిగతా వాళ్ళు 1 నెలకు ఉంటుందో 2 నెలలకు ఉంటుందో 3 నెలలకు ఉంటుందో. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి కార్మికుడికి అట్లా కాదు. ఇవాళ లేకపోతే రేపేంటి వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చిందండి, అకస్మాత్తుగా వాళ్ళకి పనులు ఆగిపోయినాయి. వాడికి పని లేకపోతే డబ్బులు ఇయ్యరు, మరి ఆడు ఎట్ట బతకాలి? ఆ రోజున రేషన్ ఇవ్వకపోతే